హలో హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజైతే 4.2 అప్డేట్లో ఉన్నాం. 4.2 అప్డేట్ ఎలా ఉందో చూడాలనుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట. 4.2 అప్డేట్ చూసేద్దాం. మ్యాప్ అయితే ఇలా ఉంది. మన మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదో చాలానే ఉన్నాయి ఈవెంట్స్. చూస్తుంటే జార్జ్ పూల్ ఒకటి, స్కూల్లో ఒకటి, పోచంకిలో ఒకటి, ఏషన్య పూలలో ఉన్నాయి. సో నైస్. ఇక్కడ చూస్తుంటే ఏదో అవతార్ సెట్ వేసారండి. ఇంకా అవతార్ సెట్లా ఉంది. అంత పెద్ద ట్రీ, చాలా పెద్దగా ఉంది ట్రీ. బట్ అవతార్ థీమ్ ఏమన్నా తీసుకొచ్చారేమో చూడాలి ఒకసారి. చూస్తే కానీ అర్థం కావద్దు, దిగదు. ముందు ఎక్కడ దిగాలో అది చూసుకుందాం ఫస్ట్. మనమైతే ఫస్ట్ పోచంకులో అయితే దిగుదాము. పోచంకులో ఏదో ఈవెంట్లా ఉంది. సో అక్కడ దిగాక ఏముందో చూద్దాము. కొత్తగా ఉంది ఈసారి థీమ్, కొత్తగా తీసుకొచ్చాడు. ఇది వచ్చేసి బెటా వర్షన్. మనం ఇంకా ఫుల్గా అనేది ఏమి ఉండదు దీంట్లో, ఫుల్గా ఏమి రాదు. ఏదో ఫుల్ వర్షన్ అయితే కాదు, ఫుల్ వర్షన్ అయితే ఉండదు దీంట్లో. ఏదో కాస్త కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టి ఉంటుంది దీంట్లో. ఫుల్ వచ్చేసి మనకు జనవరిలో ఫస్ట్ వీక్లో వస్తుంది అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏమి దొరుకుతుంది మనకు. లూటు ఇక్కడ బిల్డింగ్స్ కూడా చేంజ్ చేశారు మొత్తం టోటల్గా చూసినట్టయితే. అసలు పోచేకిలా లేదు అసలు, ఇదేదో కొత్త ఈవెంట్లా ఉన్నట్టుంది. ఇంకా చూద్దాం అండి. ఇక్కడ ఏదో చెట్టు ఉంది. ఇక్కడ ఏదో మార్క్ 54-55 మీటర్స్ ఏదో ఉందని చూపిస్తుంది. అక్కడికి వెళ్దాం అండి, ఏముందో చూద్దాము. ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో ట్రీలా ఉంది. సో ఇక్కడ ఏదో ఫ్లవర్ ఇచ్చారు ఒకటి. అక్కడ చూసినట్టయితే ఏదో ఫ్లోరా వింగ్స్ అని ఇచ్చారండి. ఫ్లోరా వింగ్స్. ఆ ఫ్లోరా వింగ్స్ కాస్త ఎలా యూజ్ చేయాలి? ఫ్లోరా వింగ్స్ యూజ్ చేస్తే మనం ఇలా గాల్లోకి ఎగరగలం. అంటే మనం 3.8 3.9 అప్డేట్లో చూసామనుకుంటా. ఇది ఇలానే మన ఏ అప్డేట్లో అంటే లైక్ హ్యాలో థీమ్లో చూసామనుకుంటా మనం ఇలాగా. ఓహో, ఇలా ఎగరవచ్చు అనమాట. కానీ దీంతో ఎనిమీస్ని అటాక్ చేసేలా లేదు, అటాక్ చేయలేము ఎనిమీస్ని దీంతో. బూస్ట్ కూడా ఇచ్చాడు. ఆ బూస్ట్ ఉన్నంత వరకే ఎగురుతుంది, లేకపోతే ఎగరట్లేదు. ఓహో, ఇది చాలా 28 మీటర్స్ ఉంటుంది. ఉరిని అమ్మో, ఏంట్రీ ఇది ఇలా లేసిపోయింది. ఏం చేస్తుంది దీనిలో? దానికి హీలింగ్స్ ఇచ్చారు. ఇది ఇలా మనల్ని అటాక్ చేయగలుగుతూ. హెల్త్ అయితే చాలా వెళ్తుంది చూసుకున్నట్టయితే మనం. ఓహో, ఫుల్ వెళ్ళిపోతుంది. జాగ్రత్త రే, దీన్ని మనం కాల్ చేస్తా. మనకు లూట్ అయితే ఇస్తాడు. లూట్లో మనకు పెద్ద లూట్ అయితే ఏం రాలేదు. బట్ మనకేమన్నా మొత్తం వర్షం రిలీజ్ అయిన తర్వాత రావచ్చేమో ఫుల్ లూట్, కానీ ఏమో తెలియదు. ఇక్కడైతే లూట్ మాత్రం తక్కువ ఇచ్చారు. లూట్ అయితే పెద్దగా ఏం లేదు. చూసినట్టయితే మొత్తం బిల్డింగ్లోకి చెట్లు వెళ్ళిపోయాయి. మొత్తం అవతార్ సెట్టింగే ఉంది అంతా వెళ్ళి చూస్తుంటే. చూద్దాం ఈ చెట్టు ఎక్కగలమా లేదా, ఇక్కడ ఎనిమిస్ని క్యాంప్ చేసి ఈజీ కొట్టగలమా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. చూద్దాము. ఓహో, ఇలా అయితే ఎనిమిస్ని ఈజీ కొట్టగలం. ఇంకా ఇలా అయితే ఈజీగా ఎనిమిస్ని కొట్టగలం. ఓహో నైస్. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి పైకి. ఆహా, మొత్తం బిల్డింగ్స్ పైకి ఎక్కేసేయచ్చు. టోటల్ ఎక్కడున్న ఎనిమి వ్యూ ఇక్కడున్న మొత్తం చూసేసుకొని ఇక్కడ ఈజీగా కొట్టేయచ్చు అనమాట. నైస్, చాలా బాగుంది ఈవెంట్ అయితే. నాకైతే బాగుంది, నచ్చింది. సో ఇట్స్ గుడ్. ఇంకా ఇంకేమైనా దొరుకుతాయి వెళ్ళొచ్చు చూద్దాం. నాకు ఫ్లై అయితే బాగా నచ్చింది అసలు. ఇలా క్లిక్ చేయగానే చాలా పైకి వెళ్తుంది. ఓ, చాలా పవర్తో వెళ్తుంది. ఇంకా ల్యాండ్ కూడా ఉంది. ల్యాండ్ చేస్తే ల్యాండ్ కూడా వెళ్ళిపోతుంది. ఓ నైస్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈవెంట్ మాత్రం ఫుల్ జోష్లో ఎనర్జీగా ఉంది, కొత్తగా ఉంది. బట్ ఏమైనా కానీ సూపర్ ఇచ్చిండు అసలు. బిల్డింగ్స్ మొత్తం నేఫేసిండు అసలు, అప్పుడులాగా లేవు. సో నైస్ మొత్తానికి అయితే టోటల్గా.
పోర్టల్ ఓపెన్ అవుతుంది చూడు. టైం ఇచ్చారు ఇక్కడ, టైం లోపల వెళ్తేనే మనకు ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఓపెన్ చేసి చూస్తున్నాను. వావ్, ఇది ఎక్కడికో తీసుకొని వచ్చేసింది నన్ను. ఓహో, ఇదే అనుకుంటా మెయిన్ ఈవెంట్ మనకు వచ్చేసింది. మనకు మెయిన్ ఈవెంట్ అనేది ఈ ట్రీలోనే ఉందన్నమాట. మొత్తం ఇదంతా ట్రీలా ఉంది. టోటల్ అవతార్ సెట్టింగే ఇది. అవతార్ థీమ్ తీసుకొచ్చారు మొత్తం. సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఏం కథ అని. కింద పడ్డామంటే అంతే సంగతి. ఒకసారి వెళ్ళి చూద్దాము ఏంటి ఎలా అనేది. సో కొత్త థీమ్ చాలా బాగుంది. ఓ, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. వావ్, ఇది మన అసలైన ఈవెంట్. ఇది మన అసలైన ఈవెంట్ అండి. చాలా బాగుంది అసలు, సూపర్. అసలు అన్ని ఈవెంట్లకు వస్తే ఏదో కొత్తగా ఈవెంట్ ఉంది అన్నిటికంటే పోలిస్తే. కొత్త ఈవెంట్ ఏదో. ఓపెన్ చేసి చూద్దాం. పెద్ద సెట్టింగ్ వేసారు అయ్యా. 4.2 అప్డేట్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం ఇలా ఉంది. న్యూ వరల్డ్, కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది అంతా. చూద్దాం ఇంకా కాస్త వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంది. ఇలా డోర్ ఓపెన్ చేయంగా ఏంటిది యూనివర్స్లా ఉంది. యూనివర్స్లోకి వచ్చేసానే ఏంటి నేను. సౌండ్ ఏదో వస్తుంది నేను నడుస్తూ ఉంటే. వా, కొత్తగా ఏదో ఉంది, చాలా బాగుంది ఇది. ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, ఎరాంగిల్ మ్యాప్ మొత్తం చూస్తుంటే. బట్ ఏంటిది ఇది. సెలెక్ట్ ఏరియా. సెలెక్ట్ ఏరియా క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఆరో మార్క్ చూపిస్తుంది. సెలెక్ట్ ఏరియా క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ పోచంకిలో ఉన్నాం కాబట్టి పోచంకిలోనే ఓపెన్ చేస్తాము. సో మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చేసింది. ఓ షిట్, మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చేసింది ఇది. మనం ఎక్కడికి సేమ్ అదే పొజిషన్కి అయినాం. ఓహో, మనం ఎక్కడ కావాలంటే అక్కడ టెలిపోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళేసి. ఓహోహోహో, రైట్. ఇదేదో చాలా కొత్తగా ఉంది. ఇంకా మెయిన్ ఈవెంట్లో ఎలా తీసుకొస్తారో చూడాలి. మనకు మెయిన్ ఓపెన్ అవ్వాలి. సేమ్ ఇందాక పోచంకిలో చూసాంగా, సేమ్ అలానే పోర్టల్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా. ఇక్కడ నుంచి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. పారాషూట్, ఓకే. ఇది కూడా బాగుంది, గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం రూనీస్కి వెళ్దాం. రూనీస్ దగ్గర ఏమి చూద్దామండి. అయితే క్యాంపర్స్కి ఈజీ అవుతుంది ఇలా ఉంటే ఈజీ అవుతుంది. క్యాంపర్స్కి ఈజీగా కొట్టేయగలరు. ఇక్కడ నుంచి ఎనిమీస్ని ఇట్లా ఈజీగా అటాక్ చేయగలరు. ఎవరు ఎవర్రా నువ్వు ఇట్లా నువ్వు ఏంట్రా. రే ఎవర్రా ఎవర్రా రే నువ్వు. హూ ఆర్ యూ. చూస్తుంటే అంత గ్రూట్లా ఉన్నాం, గ్రూట్ లాగా. ఇక్కడ దగ్గరికి వచ్చి చూస్తే హైరన్ ఉంది. బార్కల్స్ ఆన్ ద రోడ్. రే నీ పేరేంట్రా నువ్వు ఎవర్రా రే. నా చుట్టూ తిరుగుతున్నావు ఏంట్రా. నీ పేరేంట్రా రే. ఆగరా చూద్దాంరా, నీ ముఖం చూద్దాం ఉండు. అరే ఆగరా, నీ ముఖం చూస్తాను. అర్రే ఆగరంటే ఎవర్రా నువ్వు. ఎనిమి వచ్చాడు. వెయిట్. ఏం చేస్తున్నావురా. ఇది రాళ్ళతో విసురుతుంది అతను. నేనే కొట్టాను. వావ్, నైస్. అంటే మన 4 అప్డేట్లో ఎలా ఉంటుందో అలా ఉన్నాడు గ్రూట్. చాలా బాగుంది గ్రూట్.
ఏ గ్రూట్, ఏ గ్రూట్. ఇక్కడ ఏదో ఇచ్చాడు అలాగే మనకు చూసినట్టు హైడ్ టచ్ ఇచ్చాడు, క్యారీ ఇచ్చాడు, డిఫెండ్ ఇచ్చాడు, హెల్ప్ సో డిఫెండ్ చేద్దాం. అరే ఎనిమిది వేసేసాడు, కిల్ చేసేసాడు బాబా. ఫ్లవర్ కూడా ఇస్తున్నాడు. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అరే మళ్ళీ ఇచ్చాడు ఇంకోటి ఎనిమిది. అటాక్ చేయరా, అటాక్ ఇచ్చాను అని అటాక్ చేయమని చెప్పాను. అటాక్ చేయరా. వాడిని అటాక్ చేసి హెల్త్, వీడికి కూడా హెల్త్ ఉంది ఇక్కడ చూడండి, మూలకు చూడండి హెల్త్ కూడా ఉంది. బార్కి వీడు కదా, వీడు నన్ను క్యారీ చేసుకొని వెళ్తాడా ఎక్కడికన్నా? క్యారీ కొట్టాను. ఓహో నైస్. ఓహో మనం ఇలా కూడా షూట్ చేయగలమా? నైస్, చూసుకుని వెళ్ళు. కానీ వీళ్ళు వెళ్ళట్లేదు, ఓన్లీ క్యారీ చేస్తున్నాడు. యూ కెన్ చూస్ టు గెట్ ఆఫ్ ఎనీ టైమ్ వైల్ యూ ఆర్ బీయింగ్ క్యారీడ్ బై ఏ టీమ్మేట్. ఓహో గెట్ ఆఫ్ అంటే దిగేస్తున్నా. గెట్ ఆఫ్, ఓకే. మళ్ళీ క్యారీ అంటే క్యారీ చేస్తాడా? నైస్, వాడి హెల్త్ కూడా పెరుగుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఏముంది? డిఫెండ్, హెల్ప్, అటాక్, హైడ్, సర్చ్, మూవ్ టు టార్గెట్. మూవ్ టు టార్గెట్ అంటే టార్గెట్ పోచింగ్కిలో పెట్టాను, మూవ్ టు టార్గెట్ కొట్టాను. ఓహో వెళ్ళిపోతుండు వీడు. అరే అరే అరే, పాపం కాళ్ళు వస్తున్నట్టున్నాయి. ఇంకా ఏమున్నాయి? డిఫెండ్ చేయగలను నన్ను. వావ్, డిఫెన్స్ చూడండి, డిఫెన్స్ చేస్తున్నాడు ఎనిమిస్ నుంచి. మనం ఇలా అడ్డుకు పెట్టుకుని ఎనిమిస్ని కొట్టగలం. ఎట్లయితే ఈజీగా కిల్ చేయగలం, ఎనిమిస్ని నాకు చేయగలం. నైస్, చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. మనం ఎప్పుడన్నా ఫుల్ రష్లో ఉన్నప్పుడు, ఎనిమిస్ ఫుల్ అటాక్లో ఉంటే, ఓపెన్లో ఉన్నప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. చాలా యూస్ఫుల్ అసలు గ్రూట్. బట్ మనకి ఇది ప్లేసెస్ మనకు ఇచ్చిన ప్లేసెస్ ఫామ్లో ఇచ్చాడు, ప్లస్ రూనీస్లో ఇచ్చాడు. మనకి 2 ప్లేసెస్లోనే ఇక్కడ వీడు దొరుకుతాడు అనమాట, లేకపోతే ఎక్కడ దొరికేలా లేడు వీడు. చాలా ఎంత అటాక్ చేయరా, వాడి చంపేసి. సో నైస్ అబ్బా. అరే వీడు లేచాడు రా, గెటప్. ఇది మనను కూడా అటాక్ చేసి, ఇది చావట్లేదు. ఓ నా హెల్త్ తీసేస్తుంది ఇది. అంటే మనం ఫ్లవర్ ఉన్న జోన్లో కొట్టాలన్నమాట. మనం ఫ్లవర్ ఉన్న జోన్లో కొడితేనే మనకు వాడి కిల్ అవుతుంది అనమాట. చుట్టూ కొత్తగా పెట్టాడు, చాలా బాగుంది. ఓహో ఏదో గన్ ఇచ్చాడు మనం, కొత్తగా ఉంది ఏదో. ఓవర్ గ్రోత్ హనీ బ్యాడ్జర్ ఏదో గన్ ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ట్రెస్ చేద్దాం. అసలు ఏంటి, మామూలు గన్ లాగానే ఉంది. ఓహో ఇక్కడ ఏదో చేంజ్ చేసుకోవడానికి ఇచ్చాడు బుల్లెట్స్. వాట్ హ్యాపెన్, ఏం జరిగిందిరా? ఓ ఏం మారింది మనకు, ఏం కూడా మారింది. చూసాను ఫ్రెండ్స్, ఏం కూడా మారింది మనకు. ఇలా స్కోప్ పెట్టి, అయ్యో ఇదేంటి యాసిడ్లా వెళ్ళిపోతుంది, నేను బాంబులా వెళ్ళిపోతుంది కదా. వావ్ నైస్. మ్యాక్సిమం డిస్టెన్స్ ఇక్కడే పడుతుంది, అంత దూరం వెళ్ళట్లేదు. అంటే ఎనిమిది దగ్గర ఉన్నప్పుడు దాన్ని నాకు చూసుకోవాలన్నమాట. దగ్గర ఉన్నప్పుడే బాగా యూజ్ అవుతుంది. వా, ఓన్లీ 1 బుల్లెట్కి అసలు క్లోజ్ అయిపోతుంది, ఎనిమి కిల్ అయిపోతుంది. అసలు 1 బుల్లెట్ చాలండి. కొత్తగా అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఒక ఎనిమి ఉన్నాడు, చూద్దాం అటాక్ చేసి చూద్దాము ఏమో కిల్కి అవుతుందా. వావ్, దీనికి మళ్ళీ ట్రీస్లా వస్తున్నాయి కదా.
వావ్! ఒక్కటే బుల్లెట్‌కి అంతే. ఎనిమి కిల్ అయిపోతుండే అంతే. నువ్వు కూడా హైలైట్ ఇచ్చాడు అస్సలు. కొత్తగా ఉంది గన్ స్కిన్ మాత్రం. నీ బ్యాడ్జర్ చాలా కొత్తగా ఉంది స్కిన్.